వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఈ రోజు వచ్చేసరికి మనం పులుగుర్త అనే గ్రామంలో ఉన్నామన్నమాట. ఈ గ్రామం రావడానికి కారణం ఏంటంటే మనకు ఒక విషయం తెలిసిందే, మొన్న నారా లోకేష్ గారు వచ్చేసరికి విశాఖలో జరిగిన సిఐఐ సమ్మిట్లో నారా లోకేష్ గారు ప్రత్యేక ఆకర్షణగా ఈ వస్త్రం గురించి అయితే చెప్పారు. అది వచ్చేసరికి మనకి తూర్పుగోదావరి జిల్లాలో ఉందన్నమాట. ఇప్పుడు మనం ఉన్న గ్రామం ఇది అనపర్తి మండలంలోకి వస్తుంది. ఈ పులగుర్తులో చేసిన చేనేత జాకెట్ను ఆయన ధరించారన్నమాట. అక్కడ విదేశీ హంగులు కాదు, మన మట్టి పరిమళమే అసలైన అందమని ఈ వస్త్రం నిరూపిస్తుందని చెప్పి నారా లోకేష్ గారు చెప్పారన్నమాట. మన మూలాల్లోనే గొప్ప ఫ్యాషన్ దాగుందన్నారు. అలాగే అత్యుత్తమ స్టైల్ మన ఇంట్లోనే, అలాగే మన రాష్ట్రంలో నేను నేస్తారు అంటూ లోకేష్ గారు ఈ చేనేత గురించి ప్రత్యేకంగా చెప్పారన్నమాట. అందుకే మనం ఈ గ్రామం వచ్చాం. ఇక్కడ ఏమేమి నేస్తారో అలాగే వాళ్ళు ఎవరైనా నెంబర్స్ ఉంటే అవి కూడా పెడతాను. ఇది వచ్చేసరికి పులుగుర్త చేనేత సొసైటీ అన్నమాట. కాకపోతే ఈరోజు ఆదివారం కావడంతో ఈరోజు సెలవంట. మనకి ఇక్కడ కావాల్సింది ఇక్కడ నేచే వస్త్రాలు ఏంటి ఇలాంటివి, కాబట్టి మనం ఒకసారి గ్రామం చూసి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఈ పులుగుర్తి గ్రామంలో ఏంటంటే వీళ్ళందరూ నేర్చిందంతా కూడా ఇక్కడ ఉన్న సొసైటీకి ఇచ్చేస్తారంట. సొసైటీ నుంచి ఎవరికి ఇస్తారంటారండి? మాలు ఏం మనం వెళ్ళి కొనుక్కుంటామండి. ఇతరులు వచ్చి అక్కడి నుంచి పట్టుకెళ్తారు. అందరూ పొరుగుల నుంచి చాలా దూరం నుంచి వస్తారండి. కాకినాడ నుంచి, రాజమండ్రి నుంచి, ఓకే ఇలాగా రావులపాలెం నుంచి, ఈ చుట్టుపక్కల ఊళ్ళో అన్ని వస్తాయి. ఏంటండి మీ ఊర్లో బాగా ఎక్కువ ఫేమస్ ఏంటంటారు? నేతలు ఏముంది, మలక ఎక్కువ అండి. ఇప్పుడు మాకు మలక ఎక్కువ వెళ్తుంది. అక్కడ మిల్లు ఉందండి. అక్కడ వెళ్ళారా మీరు? మిల్లుకి వెళ్ళలేదు. ఎక్కడ ఉంటుందండి? అక్కడ సొసైటీకి సంబంధించి ఉంటుంది. ఓకే, మిల్లు మలక. ఆ సొసైటీ దగ్గరికి వెళ్తే వాళ్ళు తీసుకెళ్తారు మీకు. ఓకే, మలక అంటే ఏంటండి మామూలుగా? అది ఎక్కడ తయారవుదండి, మాకు ఉంది. ఓకే మీ పులుగుర్తిగా ఉంది. పొక్కు అండి, సట్టలు గట్ట తయారవుతాయి చీరలు ఎక్కువ. అంటే ఇప్పుడు లోకేష్ గారు మొన్న వేసుకున్న షర్ట్ అంటారు దాన్ని. ఎంత ఉంటుందండి మామూలు కాస్ట్? అది అడగ మాకు తెలియదు, రేట్లు తెలియదు. మీరు సొసైటీకి వెళ్ళదా మీరు? సొసైటీ ఆదివారం క్లోజ్ అంట కదండి. అంటే మీరు ఒక చీర నేస్తే ఇంత తీసుకుని వాళ్ళకి నేసి ఇచ్చేస్తారంటారా? మాకు నేసినంత కిరాయి ఇస్తారు అంతే. మాకేం సంబంధం, మేమేం సేల్స్ చేయకుండా వాళ్ళే సేల్ చేస్తారు. అంటే మిగతా చోట్ల అయితే వర్తకులు కొంతమంది వచ్చి నేయించుకుంటున్నారు, వాళ్ళకి అంత గిట్టుబాటు అవ్వట్లేదు. అది వేరండి. ఆ సెక్షన్ మా డ్రైవర్స్ అండి. అది ఓకే మీకు ఇప్పుడు మీకు గిట్టుబాటు అవుతుందండి? గిట్టుబాటు ఏముందండి ఇప్పుడు? గిట్టుబాటు ఇప్పుడు ఇది ఏం చీర అంటారండి? ఇది సీకో అండి. ఇది సీకో అంటే పొట్టు అండి? పొట్టు కాదండి, పొట్టు లాంటిదే కానీ సీకో అన్నమాట. ఓకే, మొత్తం అంటే అది వేరు. పొట్టు అన్నది అది రేట్ ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు జెంట్స్ కి సంబంధించినవి కూడా చేస్తారన్నమాట. అంటే లోకేష్ గారు తొడుక్కున్న షర్ట్స్ లాంటివి అన్ని మీకు ఏ కావాలితే. దాన్ని ఏమంటారండి అప్పుడు లోకేష్ గారు తొడుక్కున్న దాన్ని? అది మల్కా షర్ట్ అండి. అది మల్కా షర్ట్. ఓకే, ఆయన వచ్చారంటారా? ఎలా తెలుసు అంటారు మీ ఊరు గురించి ఆయనకి? అలాగ ఎంక్వైరీల వల్ల వెళ్ళింది మాట. మా క్లాత్ మొత్తం ఈ చుట్టుపక్కల అంతా వెళ్తుందండి. అలాగే అక్కడికి వెళ్ళి ఉంటుంది. పులుగుర్తి కూడా ఆయన దాకా వెళ్ళింది మాట. వెళ్ళింది. ఓకే, దెబ్బకి మీ ఊరు పేరు అందరికి వినిపించిందండి అప్పుడు. సరే. ఇప్పుడు మీరు చీరనే వేస్తున్నారు అన్నమాట. ఇవన్నీ కూడా మీ ఊర్లో సేల్స్ ఏముండవు, ఓన్లీ దానికి ఇచ్చేస్తారు. సొసైటీకి ఇచ్చేద్దాం, వాళ్ళు సేల్ చేస్తారు. దారిపూడిలో బ్రాంచ్ ఉందండి మాకు, రాజమండ్రిలో ఉంది. ఓకే, ఇలాగా పులుగుర్తకు సంబంధించి నేసేది మట్టికి ఇక్కడే. నేసేది మట్టి ఇక్కడికే. ఆ బ్రాంచీలకి పట్టుకెళ్తారా? ఇక్కడ సొసైటీ దగ్గర అమ్ముతారు, అక్కడ దారిపూడిలో అమ్ముతారు, రాజమండ్రిలో అమ్ముతారు. మళ్ళీ అక్కడ ఎగ్జిబిషన్ లో కట్టి వెళ్తారు. ఇప్పుడు తిరుపతి ఒకటి వచ్చిందండి, వైజాగ్ ఎక్కడికో వెళ్ళినట్టున్నారు. మొత్తం 2 చోట్ల పండుగ. మాకు డిస్కౌంట్ ఇస్తే బాగుంటుంది. డిస్కౌంట్ ఇస్తలేదు. డిస్కౌంట్ ఇస్తే సేల్స్ బాగుంటుంది. అవునండి. ఓకే,
డిస్కౌంట్ అంటే ఏ రకంగానండి? నూటికి అదే గవర్నమెంట్ పెట్టుకుంటది, 100% పెట్టుకుంటది. అలా పెట్టుకుని మీకు ఇస్తే ఇంకా బాగానే వేస్తారు అన్నమాట. ఈ సేల్స్ అవుద్ది, ఎక్కువ సేల్స్ కూడా అవుతాయి. మాకు వచ్చేది ఏముండదు, ఈ బట్ట సేల్స్ అవుతుంది అంతే. ఓకే. మరి మీ సొసైటీ అంటే ఇంకా మీ అందరిది కలిపేనేమోనండి? అది అందరితో కలిపేయండి, గవర్నమెంట్ కి సంబంధించింది అది. ఓకే. గవర్నమెంట్ అంగరం ఉందా, అని వేసిన దానికి సీట్ల మీద ఇస్తున్నారట, మజూరులు లేక ఆపో పేమెంట్లు కట్టి ఇవ్వక 100కి 15 రూపాయలు తీసుకుని ఇస్తున్నారట. ఆ 100కి 15 రూపాయలు ఆ నేర్చుకున్న కూడా పెట్టుకోవాలి. ఇది వచ్చేదంత ఇది, అందులో మళ్ళీ కటింగ్ అయిపోతాడు, ఎలా బతుకుతాడు ఇది? నేతగాడి పరిస్థితి అది. ఓకే. అంటే ఇప్పుడు మీరు నేసి ఎక్కువ మన్నికుంటాయి అంటారు ఇవి? ఎక్కువ మన్నికి బాగుంటది అంటారా? మన్నికి బాగుంటది, శరీరానికి మంచిదండి, బాగుంటది, చాలా బాగుంటది. ఇంకా కలర్ షేడ్ అవడం అది ఉంటది మాట. మొత్తం ఈ మెటీరియల్ ఎలా వస్తుంది మీకు? సొసైటీ వాళ్ళు ఇస్తారు, వాళ్ళే ఇస్తారు మాట, వాళ్ళే ఇస్తారు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది ఏమన్నా అడగాలంటే ఎవరు ఉంటారంటారు? స్టార్ట్ అయింది ఎప్పుడో, ఏనాడో స్టార్ట్ అయింది, ఎప్పుడో మనకేం తెలుస్తుందండి ఇది. ఓకే. మీ పేరండి? ఆదినారాయణ గారు. ఓకే. మీరు కూడా చిన్నప్పటి నుంచి చేస్తున్నారంటారా? చిన్నప్పటి నుంచి వ్యవసాయం పని చేశానండి. పెళ్ళి అయిన తర్వాత ఇందులో దిగాను, నరకంలో దిగినట్టు ఉంది నాకు. ఏం చేస్తాను, పెళ్ళి అయిన దాకా వ్యవసాయం పని చేశాను. అక్కడి నుంచి ఏమో ఇది వేసాం, మనకి లోటు ఏం కాదు, మనం చేయలేక, ఇప్పుడు ఓపిక తగ్గి చేయలేక అంతే. అంటే ఉదయం 7 గంటల కానించి నైట్ 9 దాకా ఎల్లకాలం చేసేయగలమా? ఇది అలా చేస్తేనే కిడద్ది. ఆదివారం కూడా చేస్తున్నారు మీరు? చెయ్యాలి, చెయ్యకపోతే కుదరదు. నైట్ 9 గంటల దాకా చేయాలంటే ఇప్పుడు ఓపిక కూడా చెప్పు పర్లేదు, వయసు మళ్ళీ ఏం చేయగలదు, ఇంకా 50 దాటితే ఇంకేం లేదు. ఇంకా ఇది రాట్నం అనుకుంటానండి. రాట్నం అండి ఇది. ఆవిడ మీరు చుడతారండి ఇవి? చుడతారా? చుట్టండి. ఎన్ని పాత మిషన్లే రాట్నాలు ఇవన్నీ ఇది వరకు నుంచి ఉన్నాయి. ఇదేనేమో ఇక్కడ మెట్టి మీద కింద మీరు నేస్తున్నా కాడి నుంచి ఇదేనేమో అండి ఈ రాట్నం. ఎక్కడ రిపేర్లు అయితే చేయించుకుంటాం అంతే. దీన్ని చేయించుకుంటారు, మీరే చేసుకోవాలి, ఎవరైనా చేస్తారంటారు? మీరే చేసేసుకోవాలి. ఇంక ఈ మిషనరీ కూడా ఇప్పుడు ఏమైనా కొత్తగా వస్తున్నాయంటారా? ఈ మగ్గాలు వచ్చినాయండి, మిషన్లు, జాకెట్ మిషన్లు గట్ట మాకు బలువు లేకుండా వస్తున్నాయి. కానీ పెట్టుబడి 30,000 40,000 ఎక్కడ పెట్టుకోగలదు? మీరే కొనుక్కోవాలండి, మేమే కొనుక్కోవాలి. అంటే ఇప్పుడు మీకు అలాంటి మిషనరీ ఇచ్చి ఈ చీరకింత ఉంటే మీరు మళ్ళీ ఎదరకొత్తానికి అవకాశం ఉంటుంది అన్నమాట. చీరకింత అసలు సొసైటీ 10 పైసలు కూడా ఇవ్వదండి మాకు. ఓకే. మేమే పెట్టుకోవాలి. అంతంత మాత్రం ఆదాయం 30,000 40,000 పెట్టుకోవాలంటే కష్టం కదండి మరి. ఓకే. ఈ పని అంతా ఇవిడే చెయ్యాలి? ఆ పని అంతా ఆవిడే చేయాలండి. అయిన సారీ ఒకటి చూపించండి. ఇది వేసిన తర్వాత మొత్తం కండికి చుట్టాలన్నమాట అండి వచ్చిందంతానే. ఓకే. ఆ కండికి చుట్టిన తర్వాత ఇప్పుడు ఆయనకి ఇస్తారన్నమాట. పక్కన ఆయన వేసి కండ్లు అనేవి. ఈ కండి వచ్చేసరికి ఇక్కడ ఎన్ని ఉన్నాయి కదా దాంట్లో పెడతారన్నమాట. ఓకేనండి. అయితే సరిపోద్దండి. ఇది మీరు నేసిందండి ఇది? ఓకే. ఏం చేయాలంటారండి ఇది? ఇంకెంత రేట్లు ఎంత పడతాయేమో ఐడియా ఉండదేమో. 2,600 అండి. మీరు అమ్మడానికి ఏముండదు, మీరు అమ్మడానికి కానీ ఏముండదు. ఇదంతా చేతి ద్వారా నేతతో వచ్చినాయి. ఓకే. ఇవన్నీ నేతలు వచ్చినాయి అన్నమాట అండి. ఇవి ఎలా వస్తాయండి నేతలు? చేతితో తీయాలండి. ఓకే. ఓకే. ఇవన్నీ కూడా చేతితో వచ్చినాయి అన్నమాట. అబ్బా, కళ ఇది. మళ్ళీ కొత్త వాళ్ళు నేర్చుకుని చేయాలన్నా చేయలేరేమోనండి. ఇంకా ఇవన్నీ కూడా చేతితో వస్తాయంటారు ఇవన్నీ? ఓకే. ఇద్దరుంటేనే కానీ ఆ పని అవ్వదు. నేత పని అంటేనే ఇద్దరు పని, ఒకరితో అవి పని, ఒకరితో అవ్వదు.
మళ్ళీ ఇస్త్రీ చేయించారంటారా అయిపోయిన తర్వాత? ఓకే, మడతది అలా క్లియర్గా వచ్చింది కదా దాని ఇద్దరికి పట్టుకుని అలా వేస్తారన్నమాట. ఓకే, అంతే 2500 ఇప్పుడు. ఓకే, వర్క్ బట్టి మాకు కిరేస్తారు. ఓకే ఓకే, రోజుకి 500 వస్తాయి. ఓకే, మళ్ళీ కటింగ్ ఉంటాయండి, నైసింగ్ చేయడానికి కట్ట 200 అలా పోద్ది మళ్ళీ. ఓకే, ఇందులో పెట్టుబడులు ఉంటాయండి, మళ్ళీ 200 అలా పోతే 800 మిగిలితే. ఓకే, 800 మిగిలితే ఇద్దరు చెయ్యాలి. ఓకే, ఉదయం కానీ నైట్ 9 దాకా. అందుకండి ఎవరి మట్టుకాళ్ళు వదిలేస్తున్నారు, ఎవరు చేయట్లేదండి. ఓకే, సరేనండి. అయితే ఇది చీర కాకుండా వేరే కూడా లోకేష్ గారు వేసుకున్న షర్ట్లు అంటే అవి ఎక్కడ వేస్తారంటారండి? మీ దగ్గర ఉన్నాయంటారా ఇవి? ఇలానే గారి దగ్గర ఉంటాయండి. ఓకే, సరేనండి, అక్కడ కూడా వెళ్ళి వస్తాను. ఇప్పుడు ఈ షర్ట్ వేస్తున్నారంటారండి? ఇప్పుడు లోకేష్ గారు వేసుకున్నారు కదా షర్ట్, అలాంటిది ఉందంటారు ఇప్పుడు మీ దగ్గర? అయిపోయిందండి, పట్టిపోయారు. అసలు లేవండి ఇప్పుడు ఆ షర్ట్లు ఏమని? సొసైటీలోనే ఉంటాయండి, మా దగ్గర ఉండవండి. మేము వేసి క్లాత్. ఓకే ఓకే, అదే 10 మీటర్లరా. ఓకే, అదండి. ఓకే, మొన్న అది లోకేష్ గారు వేసుకున్న షర్ట్ ఎంత పడింది అంటారు? అసలు ఎంత ఉంటుంది అంటారు కాస్ట్? అది కాస్ట్ అండి 4 మీటర్లు అంటే మొత్తం ఉంటుందండి, 1800 దాకా 1400 దాకా ఉంటుందండి. అది దానికి టిచ్చింగ్ ఛార్జీ పడుతుంది, అంటే 2000 దాడుతుంది అన్నమాట. 2000 దాడుతుంది. ఓకే, మీరే నేస్తారంటారు ఆ షర్ట్లు ఎన్ని? ఓకే, ఏమంటారండి ఆ షర్ట్? కద్దరు అంటారా? అది మల్కా అంటారా? అది మీ ఊర్లోనే దొరుకుతుంది అంటారండి? ఇక్కడ తయారవుతుందండి, యార్న్ మిల్ ఇక్కడ ఉందండి. యార్న్ మిల్ అంటే ఎవరైనా చెప్తారంటారా? గుడి ఉందండి, వచ్చేటప్పుడు గుడి అంటారండి. మల్కా నూలు మిల్ అంటే చెప్తారు. ఓకే, అలాగా వినాయకుడి గుడి ఉంటే చూసారు, అలా కిందకి దిగిపోయి ఆ మిల్లు ఉంటాయంటారు షర్ట్లు అయ్యి? షర్ట్లు కదా, యార్న్ తయారవుతుంది. మీ ఊర్లోనే తయారవుతుంది అక్కడే. యార్న్ అంటే ఇదేనండి? ఇదండి నూలండి. నూలు. ఓకే, అది మాట. దాని మీద ఏంటంటే అక్కడికి వెళ్ళి మీరు మొత్తం ఈ ప్రాసెస్, ఈ మలక ఎలా తయారవుతుంది ఏంటంటే తెలుస్తుంది అక్కడ మీకు. అంటే బట్ట ఏం కనపడదు అక్కడ మీకు, యార్నే కాపాడు. ఓకే ఓకే, అదండి. ఇంకా పులగుర్తి సొసైటీలోనే ఉంటాయన్నమాట మీరు నేసిన? మీరు ఎక్కడ అమ్మటాక లేదు. ఎన్ని మగ్గాలు ఉంటాయి సార్ ఇప్పుడు మీ ఊర్లోనండి? ప్రస్తుతానికి ఇప్పుడు సొసైటీకి 70 మగ్గం ఉంటుంది. 70 మగ్గం ఉంటుంది. 70 మగ్గాలు బాగానే ఉన్నాయి, ఎక్కువే ఉన్నాయి మీ గ్రామంలో? అంటే మా గ్రామం కాదు, మొత్తం 4 గ్రామాలండి పులగుర్తి సొసైటీకి, విలేజ్కి. ఓకే, ఈ పులగుర్తి సోమేశ్వరం, మాచవరం, కుతుగులూరు, పులగొత్త. ఓకే, 4 కలిపి ఈ సొసైటీ. వీళ్ళు ఒక ఎగ్జిబిషన్ లో పెట్టి అమ్ముతారన్నమాట అండి. గవర్నమెంట్ ఇస్తుందండి, ఆ గవర్నమెంట్ ఇస్తే గవర్నమెంట్ ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తారండి మా వాళ్ళు. మొన్న వైజాగ్ వెళ్ళారండి. ఓకే ఓకే, అక్కడ కూర్చొని అమ్ముతారన్నమాట. మళ్ళీ మొన్న తర్వాత నెక్స్ట్ టైం ఉండి తిరుపతి వెళ్ళారు. ఓకే, ఇప్పుడు మీ ఆన్లైన్లో అమ్మాలంటే నెంబరు, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఆ సొసైటీ నెంబరే ఇస్తారండి. ఆ నెంబర్ చెప్తే సరిపోతుంది అన్నమాట అండి. సొసైటీ నెంబర్ ఇస్తారు, ఆ సొసైటీ నెంబర్కి ఫోన్ చేసి మాకు పలానాది కావాలంటే ఇస్తారు. అసలు మీ పులగుర్తులో ఎప్పుడు స్టార్ట్ అయింది ఏమన్నా ఐడియా ఉందంటారు? చేనేత అండి 1947. 40 అంటే స్వతంత్రం వచ్చిన రోజున అదిగో మాకు క్యాలెండర్ ఉండే 1947 మార్చి 31వ తారీఖు 3వ నెల అండి. ఓకే, మార్చి 31 3వ నెల. ఎవరు మీ తాతలు అప్పుడు మొదలు పెట్టారన్నమాట అండి. అప్పటి నుంచి ఇదే ఇంత పేరు ఉందంటారా? ఈ మలక అప్పుడు లేదండి, మలక వచ్చి మాకు అంటా పోయేసి 2010లో ఎప్పుడు వచ్చిందండి. 2010 నుంచి కొంచెం బాగుందన్నమాట. బాగుందండి. హుజూరమ్మ గారనే హైదరాబాద్. ఓకే, ఆవిడ మాకు స్పాన్సర్ చేశారన్నమాట. ఇది ఈ మల్కా అనేది. మల్కా ఇది ఓన్లీ షర్టింగ్ తయారవి మగ్గం అండి. ఇది షర్టింగ్ వేసి మగ్గం మాట అండి. ఇది షర్ట్లు ఓన్లీ మీరు షర్ట్లు చేస్తారండి? చేస్తామండి. ఆయన వేరే చూసి ఆయన ఏమంటే మీరు సారీస్. ఓకే, అది వేరేండి, అది మల్కా కాదు. ఓకే, అది మల్కా కాదండి, ఇది మల్కా. ఇది మల్కా.
ఎవరి వర్క్ కాలేనేమో ఇది వాళ్ళు చేయగలరంటారా? ఎవరైనా చేయొచ్చు, ఏంటంటే అంత నాణ్యతగా నెయ్యాలి. ఓకే. మీ అసలు మీ ఊరి పేరు బాగుంది కాబట్టి ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలి. దాన్ని నిలబెట్టుకోవాలండి, నిలబెట్టుకోవాలి. కానీ ముందు నేసి వాళ్ళు కూడా ఎవరు లేరు, తగ్గిపోతున్నా. ఇప్పుడు నేను ఉందండి, ఇక నా కొడుకులు అందరూ కలిపి చేస్తే పొద్దున్న తయారైందండి యానం. ఓకే. ఇంక మీ జనరేషన్ తర్వాత ఇంక చేయరంటారు? ఇంక చేయలేదు. మరి పేరున్న వస్త్రాలు మరి ఆగిపోతే? అయ్యో, వస్త్రాలు అంటే అండి ఇప్పుడు దీనికి ఏదో ఆశించండి, కుర్రోళ్ళు ఎవరో దీని ముందుకు వస్తలేదు. దీని మీద గిట్టుబాటు కూడా అండి సామాన్యం. ఓకే. పెద్ద ఎక్కువ కాదు, అందరు ఇంటిల్లపాది కూర్చొని చేయాలన్నమాట. ఇగో పొద్దున్నండి మా కుర్రోళ్ళు వెళ్ళట్లేదండి, మా కుర్రోళ్ళు ఉన్నారు, మా కుర్రోళ్ళు ఇద్దరు మా జాబ్కి వెళ్ళిపోతానికి చూస్తున్నారండి అందరూ. ఎవరి మట్టుగా వెళ్ళిపోతున్నారు. అవునండి, అవును, అవునండి. మా పిల్లలకి చదివించలేదు, మేము ఈ పని మీద చేసాం. ఓకే. అయితే ఒకటండి, కష్టపడి చేసుకుని ఒళ్ళుంచి పని చేసుకుంటే లోటు లేదు. అయితే ఏంటంటే ఇప్పుడు వచ్చేటువంటి యువతరం దీని మీద ఆధారపడలేదు. ఓకేనండి. ఓకే. మాకు ఈ చూడాలంటే ఓన్లీ సొసైటీలోనే ఉంటాయి, ఓన్లీ ఆ ఫ్యాక్టరీ మాత్రం ఉంటుంది అన్నమాట. ఫ్యాక్టరీ ఉంటుంది. ఫ్యాక్టరీ ఎక్కడైనా ఉంటాయంటారా షర్ట్లు అయ్యి మన రెడీ అయినాయి? లేవండి, ఉండవండి. ఆదివారం ఒకటి పైకి వచ్చి. ఓకే. ఓకే. ఇంకెవరి దగ్గర ఉండవన్నమాట? ఎవరి దగ్గర ఉండవు. ఆదివారం ఒకటి మీకు అలా నిన్న కానీ లేకపోతే రేపు కానీ వస్తే బాగుండు. ఓకేనండి. ఓకే. ఓకే సార్, థ్యాంక్స్ అండి. మీ పేరండి? నా పేరు వెంకటరమణ అండి, బొడ్డు వెంకటరమణ గారు. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? అలా ముళ్ళు వేయాలి? అది ముళ్ళు కాదండి, అతకండి. అతకాలి ఏంటి, గమ్ముతోనా? కాదండి, ఇలా దాంతో కూడా లాగేస్తున్నాయి. ఇంకేం చేయగలుగుతాం పని? ఓకే. ఆ రెండు అలా అతుకుతున్నారా? అలా ఉండిపోతాయి స్టాండర్డ్ గానండి? ఉంటాయండి. అంటే నైట్ దీంట్లోంచి మొత్తం ఈ 8-4లోంచి ఇక్కడ పని ఉంటుంది. ఈ అన్నట్లోంచి లోనకి రావాలంటే ఎత్తుకు అది ఊడిపోయి తాను లేదు. లేదు, ఆడికి వినపడదండి, ఆడికి వినపడదు. లేదంటున్నారు? అదే లేదు. ఇప్పుడు ఎన్ని అతుక్కుని వచ్చిన తర్వాత నెయ్యాలంటారా? ఈ అతకడానికి 2 రోజులు పడుతుంది. ఇది ఇంకా మన రాష్ట్రంలో ఎలా చేస్తున్నారు? గుజరాత్ లో ఉందంటే దీపం ఇంకా పోం అలా ఎక్కించుకోవటమే. అది ఇంకా కష్టం. అండి. రేట్ ఇంకా పెరిగిపోద్దేమో అది. అయ్యి బాబు, ఇంకా ఆ టెక్నాలజీ అంతా వేరండి అది. ఓకే. వెళ్ళారా మీరు ఎప్పుడైనా గుజరాత్? గుజరాత్ వెళ్ళలేదు కానీ ఇలాగా సిరిసిల్ల గట్ట వెళ్ళానండి. ఇగో ఎదరు ఒకటి ఉంటుందండి, ఇక్కడ జొన్న పని ఒకటి ఉంటుంది. ఓకే. ఎలా ఎదరకొస్తే కాపాడుతుంది మీకు. ఆ తలుపాలు అది అలా రండి. ఇదంతా అలికారండి మట్టితోనే? అలా అలుగుతా ఉంటారా? ఇదిగోండి, దీంట్లోంచి వస్తుంది అనమాట. అది క్లాత్ రెడీ అవుతుంది అన్నమాట అక్కడ. దాని వల్ల ఇది క్లాత్ ఇది. ఓకే. అంతా ముళ్ళు చేసుకొస్తే వస్తుంది అన్నమాట. వస్తుందండి, దాంట్లోంచి తయారై రావాలండి. మల్క అంటారు మాట. ఇది మీ ఊరు మల్కాకి ఫేమస్? మల్కా ఫేమస్. ఓకే. ఓకే. లేదండి, ఇప్పుడు సొసైటీలో ఏమన్నా 10 టన్నులు కావాలన్నా లేవండి, ఆర్డర్ లేదండి. గిరాకు ఉందండి, అందుకే మీరు చేసినట్టు అయిపోతుంది. పండగ కాదండి, ఇప్పుడు ఆల్రెడీ అప్పుడే సమ్మర్కి ఎవరి మట్టుగా ఆర్డర్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఈ సమ్మర్ లో వేసుకుంటే బాగుంటాయండి. అయ్యో, సమ్మర్ మహా స్మూత్ గా ఉంటుంది, చాలా స్మూత్ గా ఉంటుంది అన్నమాట. బాగుంటది. వేసవకాలం వాడాలన్నమాట. జస్ట్ సి పెడతాను. ఓకేనండి. ఓకే. ఇది క్లాత్ ఇదండి. ఇదండి సార్, ఇది ఇప్పుడు మల్క అండి. ఇది మల్క. ఈ షర్ట్ ఇలా వస్తుంది. ఇప్పుడు లోకేష్ గారు తొడుక్కున్నది వేరుగా ఉంది. అది వేరండి. అది ఇది ఎంత పడుతుందండి? ఇది మీటర్ 190 ఎంతో పడుతుందండి. ఇది మీటర్ 190 రూపాయలు. ఇప్పుడు సమ్మర్ లో బాగుంటది అన్నమాట. సమ్మర్ లో చాలా బాగుంటుందండి. చాలా ట్రాన్స్పరెంట్ గా కూడా ఉంది.
అంటే మనకి కద్దరు అంటారు కదా ఆ టైప్ ఆ టైప్ మాట అండి ఇది మనకి చాలా ఇంకా స్మూత్ గా ఉంది ఇది. ఇంకా స్మూత్గా ఉంటుంది అంటే రేవులు వేసి కొద్ది బాగుంటుంది. ఓకే, వేసవకాలం వేసుకోవాలంటారా? వేసవికాలం అంటే ఎప్పుడైనా ఇంకో కాటన్ వాడితే ఇంక మీరు పాలిస్టర్ వాడరు. ఓకే ఓకే సరేనండి. కాటన్ వాడితే మీరు పాలిస్టర్ జోలికి నా మట్టుకు నేను ఇప్పుడు వాడినండి. ఓకే, మీరు ఏ దొరుకుంటారా? ఇంకెప్పుడు మరి ఇప్పుడు మీరు తీసుకోవడం ఎలాగండి, ఇస్తారా? కొట్లు ఇచ్చుకుంటాం, అందులోకి వెళ్ళి కొనుక్కోవాలి మళ్ళీ మీరైనా సరే. కొనుక్కోవాలండి. ఎంత ఉంటుందండి ఇప్పుడు ఈ షర్ట్? ఇప్పుడు మామూలుగా మీటరు 200 దాకా ఉంటుంది. మీటర్ 170 పడుతుంది అండి. 170 రూపాయలు పడుతుందండి. ఏంటి మొత్తం కాస్ట్ అయితే అండి మొత్తం మీటరేజీ మొత్తం 170 పడుతుంది. మీటరేజీ మీటర్ 200 పడుతుంది. 190 ఎంతో పడుతుంది. అదేండి. ప్యాంట్లు ఉంటాయంటారా? ప్యాంటు ఓన్లీ సెట్టింగ్ నిలబడ. మనం మొన్న వచ్చేసరికి ఆదివారం రావడం చేత ఈ పులగర్తలో మనకి సొసైటీ అంతా క్లోజ్లో ఉంది. 2-3 వ్యూవర్స్ని తీసాం. దాని గురించి ఆ వీడియో అక్కడ ఆపేసి మళ్ళీ ఈ రోజు వచ్చి పూర్తిగా తీయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసరికి సొసైటీ మాట. మనం చెప్పుకున్నాం కదా లోకేష్ గారు అక్కడ సమ్మిట్లో ఇక్కడ జాకెట్ వేసుకున్నారు ఈ గ్రామంలో తయారు చేసిందని. ఇక ఆ జాకెట్స్ అవి ఇక్కడ సొసైటీలో దొరుకుతాయంట. వాటి గురించి అలాగే ఇక్కడ శారీస్ కూడా బాగుంటాయంట. ఆ శారీస్ గురించి కూడా తెలుసుకుందాం. మనకి ఇక్కడ మెటీరియల్ అంతా ఇక్కడ ఈ రూమ్లో చూడొచ్చు. ఇక్కడ వచ్చేసరికి జెంట్స్ అంటారండి. ఇంకా అన్ని అలా ఉంటాయండి. అన్ని అలా ఉంటాయి. మనం షర్ట్ వేసుకుని పైన వేసుకోవాలి. ఆయన వేసుకోవడం వేసుకున్నది లోకేష్ గారు వేసుకున్నది మోడల్. ఆ మోడల్లో కలర్లు డిఫరెన్స్ ఉంటాయండి. ఓకే, ఇంకా ఇవన్నీ ఉంటాయండి, ఇంకా రకాలు ఉంటాయి. ఇది 2500 పడుతుందండి. 2050, 2560 ఇట్లా. షర్ట్ ఏది వేసుకోవాలండి దీని మీద? వైట్ వేసుకుంటారండి ఎక్కువ. ఓకే చెప్తాను. వైట్ వేసుకుంటారండి ఎక్కువ. వైట్ ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకుని లాల్సీ గానీ ఇప్పుడు వేసుకున్నారు చూడండి, అలా లాల్సీ టైప్ వేసుకున్నా బయట పైన వేసుకున్నా బాగుంటది. ఓకే, కింద ప్యాంట్ మామూలుగా వేసుకోవచ్చు. ప్యాంట్ మామూలు ప్యాంట్ వేసుకోవచ్చండి. ఓకే, 2500 అన్నమాట. ఇప్పుడు నూలుతో తయారవుద్ది అంటారండి. ఇదంతా అలా నూలండి. మల్కా ఖాదీ యార్నండి పులగొత్త స్పెషల్ సార్ ఇది. మల్కా. ఓకే, ఈ కుర్తీలు మీ దగ్గర ఉంటాయి అంటారు? ఈ జాకెట్స్ ఈ జాకెట్లు ఇక్కడే తయారు. ఈ యార్నం ఈ క్లాత్ ఇక్కడే తయారండి, బయట మీకు ఎక్కడ దొరకదండి. తయారు ఇది అంటే వెయిట్ లెస్ ఉంటది అంటారు? ఇది వెయిట్ ఎక్కువ ఉంటదండి. వెయిట్ ఎక్కువ ఉంటది. ఓకే, మీ ఊరు స్పెషల్ మాట అండి ఈ పులగొత్త స్పెషల్ అండి. ఇదే కాకుండా ఇందులో సారీస్ కూడా చేస్తామండి. సారీస్ కూడా. ఇప్పుడు ఇంకా దీంట్లో మోడల్స్ కలర్స్ ఏమన్నా అంటారండి? ఇవన్నీ కలర్స్ ఏనండి. ఇలా ఇవన్నీ కలర్స్ సేమ్ మోడల్. సేమ్ మోడల్ లో కలర్స్ అన్నమాట. 2500 1800 గా నుంచి ఉన్నాయండి ఇందులో స్టార్టింగ్ ప్రైస్ వచ్చి. అంటే మనం ఏదైనా ఫంక్షన్స్ కి పని చేస్తే అంటారా? ఫంక్షన్లకి అండి అన్ని రకాలుగా సెట్ చేసుకుంటారు. పెళ్ళిళ్ళకి ఇప్పుడు హెల్దీ ఫంక్షన్లు అవి ఉంటాయి చూడండి, వాటికి కూడా తీసుకుంటున్నారు. ఓకే, లోకేష్ గారి దాకా ఎలా వెళ్ళింది అంటారండి ఇది? అంటే మా హెడ్ ఆఫీస్ వచ్చి ఇది మంగళగిరి అండి. మా కమిషనర్ ఆఫీస్ కి పంపామండి మేము. అది అక్కడి నుంచి ఆయన సెలెక్ట్ చేయించుకుని కుట్టించుకున్నారండి. ఓకేనండి. ఓకే, ఇందులోనే ఖాదీలోనే సారీస్ అన్నమాట అండి. ఇప్పుడు మనం చూసిన దాంట్లో సారీస్ అండి. ఓకే, ఇది ఎంత పడుతుందండి? ఇది 2800 అండి. దీన్ని ఏమంటారు సార్? శారీ పేరు మల్కా ఖాదీ సారీస్ అండి. మల్కా ఖాదీ అనేది మీ దగ్గర ఉంటుంది? అవునండి. కొంచెం వెయిట్ గా ఉందండి శారీ. బరువు ఉంటుంది అనుకో. అంటే ఈ మెటీరియల్ కి ఆ మెటీరియల్ కి డిఫరెన్స్ అండి. ఓకే, ఎంత అన్నారండి? ఇది 2800 అండి. 2800. ఓకే, లోకేష్ గారు వేసుకున్న కుర్తా 2050 రూపీస్. అది 1800 దగ్గర నుంచి ఉంటుంది మీ దగ్గర. అవునండి. ఇంకేముంటాయి సార్ మీ దగ్గర ఐటమ్స్? ఇది కూడా శారీ అండి. ఈ మల్కా కుప్పడం సారీస్ అంటారండి. ఓకే, మల్కా కుప్పడం ఖాదీ అండి. మీ దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకదు అసలు, బయట సమస్య లేదు. మీ బ్రాంచ్లు ఎక్కడైనా ఉన్నాయంటారా? మాది ద్వారపూడి అండి. ద్వారపూడి 42 షాప్ అండి మాది. ఓకే, 42 ద్వారపూడిలో 42 షాప్ మీది. ఓకే, తర్వాత రాజమండ్రి బైపాస్ తాడితోట బైపాస్ లో ఒకటి షాప్ ఉందండి. ఆ షాప్ నెంబర్ అది నేత బజార్ అని ఉంది కదండి, ఆ నేత బజార్ లో షాప్ ఉంటదండి మనది. ఓకే ఓకే, ఇవన్నీ ఏంటంటారండి? ఇవన్నీ సారీస్ అండి. ఈ మోడల్ అనేక రకాల మోడల్స్ ఉంటాయండి ఇందులో. ఓకే, ఇవన్నీ ఖాదీ షర్టింగ్, ఖాదీ సారీస్ అనమాట, మల్కా ఖాదీ. ఓకే, డిఫరెన్స్ ఉంటాయండి మా దగ్గర సారీస్ మోడల్స్. ఇది ఎంత పడుతుందండి? ఇదైతే 2300 అండి. మీరు ఆన్లైన్ లో కూడా ఇస్తారండి? అంటే ఫోన్ చేస్తే వాట్సాప్ పెడతామండి. నప్పితే మేము ఇక్కడి నుంచే కొరియర్ చేసేస్తారు. ఎవరేం చార్జెస్? అవునండి, లేదండి చార్జెస్ వాళ్ళే ఇలాగండి. ఓకే, ఇదంతా కూడా షర్టింగ్ అండి. అంటే టాప్ అండ్ బాటమ్ లకు కూడా వాడతారు.
ఇవంతా షట్టింగ్ అండి. ఇది ఆ రూమ్ లో కూడా ఉన్నాయి, చూపిస్తా. ఆ ఐటమ్ అంతా వేరే రకాలు వస్తాయి. ఇది గొడవన్ అంతా కూడా ఖాదీకి సంబంధించిన ఐటమ్ ఎక్కువ ఉంటాయి సార్. ఇదంతా ఆర్డర్స్ అన్నమాట అండి. మొత్తం ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఆర్డర్ చేసి పంపుతామండి మేము. ఓకే. ఇదేంటండి ఈ రూమ్ లో ఉన్నది ఏమండి సార్? అదంతా యార్న్ అండి. ఎక్కడి నుంచి వస్తుందండి? యార్న్ అంటే మేము బయట ఇప్పుడు మలక అంటే సొంత యూనిట్ ఉందండి. ఇది యార్న్ మట్టి బయట నుంచి వస్తుంది, బయట నుంచి ఖరీదు చేస్తారండి. ఓకేనండి. ఓకే. మీ దగ్గర మల్కా కాకుండా వేరే శారీస్ కూడా నేస్తారంట? అవునండి. అవన్నీ ఇక్కడ ఉంటాయి అంటే మలకా కాకుండా అండి 100 కౌంట్, 80 కౌంట్, 60 కౌంట్ సారీస్ కూడా ఉంటాయి సార్. ఆ శారీస్ కూడా చూపిస్తారా? ఇది కుప్పడం గద్వాల్ అంటే స్పెషల్ అండి ఈ సారీస్. ఓకే, కుప్పడం గద్వాలండి. అవునండి. ఇప్పుడు ఇంక యార్న్తో సంబంధం లేదు, ఇది యార్న్ అండి. ఇదంతా 100 కౌంట్ వస్తుందండి యార్న్ వచ్చి. ఓకే. ఎంత వెయిట్ ఎంత ఉంటుందండి ఆ శారీ? ఇది రేట్ అంటే సార్ వెయిట్ ప్లస్ రేట్. వెయిట్ 150 గ్రామ్స్ సార్. 150 గ్రామ్స్. ఓకే. ఇలా వస్తుంది. 4035 రూపాయలు సార్. 4035 రూపాయలు అండి ఇది. ఓకే. అంటే లైట్ వెయిట్ లో వస్తుంది. ఇది 100 కౌంట్ అండి. దారం ఏమంటారండి ఈ చీరని? సీకో గద్వాల్ అండి. సీకో గద్వాల్. ఓకే. పట్టు కాదు కదండి? పట్టు కాదండి, ఓన్లీ కాటన్ అండి. కాటన్. ఓకే. మీకు వాష్ఫుల్ ఏమంటున్నారు? వాష్ఫుల్. ఇది డైలీ వాష్ చేసినా కానీ ఏం కావు సార్. ఇవి అందులో కలర్స్ అన్నమాట అండి. ఓకే, దాంట్లోనే కలర్స్ ఇలా కాకుండా 35 రూపీస్. 35 రూపీస్. ఓకే. 4035. ఇది ఒక మోడల్ వస్తుంది మామూలు జనరల్గా ఐటమ్స్ చిన్నపిల్లలకు కూడా వాడుకునేలాగా పట్టు చీరల మోడల్లో. చీర అంతా ఇలా వస్తుందండి. ఇమిటేషన్ అండి. ఎంత పడుతుందండి? ఇది కూడా 2700 పడుతుంది. 2700. అది ఇమిటేషన్ కాకుండా ఏముండదండి, డైరెక్ట్ ఒరిజినల్? ఇమిటేషన్ అంటే అది పట్టు పెడతారు, మనం కాటన్ పెడతాం. ఓకే, అందుగురించి అలా ఇమిటేషన్ అయింది అనమాట. సేమ్ ఇదే మోడల్ పట్టు అయితే మీకు 5000. ఇప్పుడు పడదు అనుకోండి, ఇందులో పట్టు తయారు చేస్తారు సార్. మేము ఓన్లీ కాటన్ అండి. ఇక్కడ అంతా కూడా కాటనే చేస్తామండి. ఓకే. మీ దగ్గర ఇంక పట్టు ఉండదు? మీ దగ్గర పట్టు తయారు ఉండదు సార్. ఓకే. గతంలో నేను చూడండి సార్, పట్టు కాస్ట్ కొంచెం పెరిగిపోయింది. ఇవన్నీ కూడా ఒక్కొక్క మోడల్లో తయారు చేస్తామండి. ఇదంతా కూడా 100 కౌంట్లోనే తయారండి. ఇది కూడా ఉప్పాడ స్టైల్ ఉంటుందండి. ఉప్పాడ జమ్దాని అంటారు చూడండి సార్. జమ్దాని స్టైల్లో మేము కాటన్ అన్నమాట అండి. ఓకే. ఇది లైట్ వెయిట్ అండి. లైట్ వెయిట్. ఇది 27 కౌంట్. 27 కౌంట్ వస్తుంది. కాస్ట్ అండి 2700 సార్. 2700. ఓకే. ఇలా పళ్ళు అన్నమాట అండి. ఓకే. విత్ బ్లౌజ్ అండి. విత్ బ్లౌజ్ ఉంటుందండి దీనికి. బ్లౌజ్ కూడా వస్తుంది. ఎంత పడుతుందండి ఇది? 2700 అన్నారు. జమ్దాని. అంటే మీకు ఇది ఎలాగంటే సార్, ఇది కాటన్ జమ్దాని అన్నమాట అండి. ఓకే. ఓకే. పట్టు పెడితే 10,000 ఆ రేంజ్ లో ఉంటుంది. అదే పొట్టులోకి వెళ్తే 10,000 అయిపోతుంది. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. ఇక్కడ తెలుసుకుని ఇక్కడ దాకా వచ్చారన్నమాట హైదరాబాద్ నుంచి. ఇది ఒక మోడల్ అండి. ఓకే. దీన్ని ఏమంటారండి సారీ? సేమ్ అందులోనే రకరకాల మోడల్స్ అండి. డిజైన్స్ మారుతాయి. 2000 రేట్ అయితే ఇంచుమించు ఒకటే రేట్ ఉంటుందండి. డిజైన్స్ మారుతాయి అన్నమాట. ఓకే. అవునండి. 2627 విత్ బ్లౌజ్ అండి. ఓకే. కౌంట్ 120. ఇది 2/100 అండి. సీకో మోడల్లో గ్యాస్ మెసరేజ్ యార్న్ అన్నమాట అండి. అది ఓకే. 735 రూపాయల నుంచి మా దగ్గర 4000 వరకు ఉన్నాయండి సారీస్. 730 రూపాయలు దాన్ని చూపిస్తారా? అంటే మనం కాస్ట్ ఎక్కువే చూసాం కదా. అవునండి. సాదా. ఓకే, పర్లేదండి, అది కూడా చూపించండి. పెద్దవాళ్ళకి డైలీ యూజ్కి వాడతారు సార్. ఇదండి. ఇదైతే 750 అండి. ప్లేన్ వస్తుంది. ప్లెయిన్ అండి అలా ఉంటుంది. ఓకే. డైలీ యూజ్ వాడతారు. డైలీ యూజ్కి చిన్న వాళ్ళనే వాడేస్తారండి కొన్ని సమ్మర్లో. ఓకే. హ్యాండ్లూమ్ అంటే ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అలా కట్టినా అందంగా ఉంటుంది సార్. కౌంట్ ఎంత ఉంటుందండి? 60 కౌంట్ వస్తుంది సార్. 60 కౌంట్ వస్తుంది. అంటే ఈ కౌంట్ అనేది ఎలా చూస్తారండి? దారం కెపాసిటీ ఉంటుందండి. ఇంచుకి లేకపోతే సెంటీమీటర్కో ఆ వచ్చిన థ్రెడ్స్ పొడుగుని లెక్క పెడతారు. లెక్క పెడితే 60, 80, 100, 120 షైనింగ్ అని బట్టి అండి. ఓకే. 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 డిస్కౌంట్ అయితే ఇంకా సేల్స్ ఇంకా బాగా అవుతుందండి. డిస్కౌంట్ గవర్నమెంట్ ఎప్పటి నుంచో తీస్తారు గవర్నమెంట్.
ఇంకా యాజ్ ఇట్ ఈస్ ప్రొడక్షన్ కాస్ట్ మీద అమ్ముతున్నాం. అంతే. ఓవర్ హెడ్స్ అయితే 6% వేసుకుని అమ్మేస్తాం. అంటే ఇంతకు ముందు యార్ను కొన్నాం అనుకోండి, యార్నికి సబ్సిడీ ఇచ్చేవారండి, అది కూడా కొంచెం రేటు తగ్గిదండి. ఓ చీరకు వచ్చి 10 రూపాయలు తగ్గినా ఎంతకంత ఫ్రీగా ఉండదు. బట్ట మీద కూడా డిస్కౌంట్ ఇచ్చేవారు. ఇప్పుడు ఏం లేదు. వాటి మీద ఇప్పుడు అవన్నీ కట్ చేస్తారు సార్, దాని గురించి కొంచెం కాస్ట్ పెరుగుతాయండి. సామాన్య గురించి అందుబాటులో ఉండలేదు, అయినా సరే మా కొంచెం వెళ్తాయండి. మేము లుంగీలు కూడా చేస్తామండి. అంటే బైక్ హ్యాండ్ ఖర్చు నుంచి ఉంటాయండి, హ్యాండ్ ఖర్చు కూడా ఉంటుంది. లింగిల్ కూడా టవల్స్. ఇది టవల్ సార్, ఇది మా స్పెషల్ టవల్ అనమాట అండి, బాగా పెద్ద సైజు. ఈ టవల్ వస్తుంది, ఈ సైజ్ వస్తుంది టవల్. ఎంత పడుతుందండి ఇది? ఇది 230 రూపాయలు సార్ ఒక్క టవల్ ఇచ్చి. 910 రూపాయలు. ఓకే. ఇది థ్రెడ్ వచ్చి డబల్ థ్రెడ్ తో తయారు చేస్తారండి, జౌన్ నేత టవల్స్ అంటారండి. వాటర్ బాగా లాక్కుంటాయి, బాగా పీలుస్తుంది. అమెరికా కూడా వెళ్తాయి ఇవన్నీ. ఇది ట్రైన్ జర్నీలో కూడా మినీ బెడ్ షీట్ లో వాడేసుకోవచ్చు, అంత బాగా పొడుగ్గా ఉంటుంది, పొడవుగా ఉంటుంది. మీకు వాటర్ బాగా పీస్తే ఎండ ఆరిపోద్ది. ఓకే. ఇది ఏంటంటే అండి స్పెషల్ లేడీస్ బాత్ టవల్స్ అని. ఓకే, బాగుంటుంది సార్. ఇప్పుడు మీ దగ్గర తయారై లోకేష్ గారు వేసుకున్నది వచ్చేసరికి అది ఇక్కడే తయారవుద్ది మొత్తం ఇక్కడ తయారు. ఏంటండి అది? యార్నది, మల్కా ఖాదీ యార్న్ అండి. ఓకే, దాంతో ఓన్లీ అవే తప్ప ఇంకేం చేయరు కదా? ఇంకా శారీస్, అది షర్టింగ్. ఓకే, అందులో షర్టింగ్ కూడా ఉంటుందండి. పత్తి నుంచి దారం మనం తయారు చేస్తాం. ఓకే, అంటే మనకి యార్న్ యూనిట్ ఉన్నది సార్ ఇక్కడ పులకొత్తకి. ఉందండి. ఇప్పుడు రన్ అవుద్ది ఈ రోజు అండి? ఉన్నది సార్. 30 రూపాయలు అలా పడుతుంది సార్. చీప్ 30 రూపాయలు అండి. ఓకే, ఇది కూడా సేమ్ టవల్ చూపించారు, అదే ఐటమ్ అంటారా? సేమ్ క్వాలిటీ అండి. ఓకే, మల్కా కాదు. మల్కా కాదండి, ఇది సాఫ్ట్ యార్న్ తో తయారు చేస్తారు. ఓకే, 30 రూపీస్ అండి. చాలా స్మూత్ గా ఉంటుంది సార్ అది. ఓకే, కోవిడ్ టైంలో అయితే సరిపెట్టలేకపోయేవాళ్ళం అండి, ఎందుకంటే మీకు ఇలా కట్టుకోవడానికి బాగుండి అండి అవి. 30 రూపీస్ అండి ఇది. ఇప్పుడు ఇది ఏంటండి ఐటమ్? ఇది షర్టింగ్ క్లాత్. ఓకే, ఎంత పడుతుంది అంటారా షర్టింగ్ క్లాత్? 190. ఓకే, నమస్తే అండి. నమస్తే అండి. అంటే మొన్న పులగుర్త పేరు బాగా లోకేష్ గారు ఆ జాకెట్ వేసుకున్న తర్వాత బాగా వినిపిస్తుంది అని చెప్పి అసలు ఏ మెటీరియల్ తో తయారవుతుంది ఇవన్నీ కనుక్కుందాం ఇక్కడ దాకా వచ్చామట అండి. మీరు మేనేజర్ అండి ఈ సొసైటీకి? ఓకేనండి సార్. అది ఏ ఐటమ్ తో తయారు చేస్తారండి? ప్యూర్ కాటన్ అండి, అది హ్యాండ్లూమ్ అండి. పత్తి కొనుగోలు చేస్తామండి మేము. పత్తి కొనుగోలు దాంతో దారం తయారు చేస్తాం. ఓకే, మల్కా అని చెప్పేసి ఆ దారంతో తయారు చేసిన క్లాత్ అనమాట అండి అది. ఓకే, ఆ క్లాత్ తో కుట్టిన కోట్ అండి అది. అవి మా దగ్గర కూడా ఉన్నాయి, తెగించడం మేము కూడా చూసామండి. 2000 అవునండి, 2050 రూపాయలు రకాలు ఉన్నాయండి. ఈ టైపు అయితే 2050 రూపాయలు అంత. లోకేష్ గారు ఆ రోజు పర్టికులర్ గా వేసుకున్నది అయితే 2050 రూపాయలు అండి. 10,000 దాకా ఎలా వెళ్ళిందండి అది? అంటే కమిషనరేట్కి పంపించామండి మేము. అక్కడ నుంచి వాళ్ళు తీసుకుని క్లాత్ బాగుందని చెప్పేసి దాన్ని లైక్ చేశారంటారా? కుట్టించారు అనమాట. ఆయన కూడా ప్రత్యేకించి చెప్పారు కదా, ఎక్కడ తయారైందో కాదు ఇక్కడ తయారైంది అని కూడా చెప్పారు. అవునండి, అవునండి. ఓకేనండి, ఓకేనండి. ఆ రంగం మీ ఊరైతే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు హైదరాబాద్ నుంచి కూడా ఎవరు వచ్చారు? అవునండి, అవునండి. ఓకేనండి. మాకు ఎప్పటి నుంచో ఉందండి. అంటే ఈ మధ్య లోకేష్ గారు చెప్పడంతో బాగా ఇంకా ఫేమస్ ఉంది, మీలో వస్తున్నారు. మాది ఎప్పుడు 1947లో స్టార్ట్ చేసామండి. స్వతంత్రం వచ్చినప్పుడు స్టార్ట్ చేశారు? స్వతంత్రానికి ముందే అండి. స్వతంత్రం మనకి ఆగస్టులో వచ్చింది, ఇది మార్చి నెలలో స్టార్ట్ చేశారండి. అప్పటి నుంచి ఉన్నదండి. గతంలో అప్పట్లో అయితే మా సంఘ పరిధిలో 400 మగ్గాలు ఉండేయండి. అప్పుడు ప్రస్తుతానికి అయితే 100 మగ్గాలు ఉన్నాయండి. అంటే యంగర్ జనరేషన్ ఎవరు రావట్లేదు, అంతా అబౌవ్ 50 years వాళ్ళే ఉన్నారు. అదండి మా దగ్గర విశేషం ఏంటంటే మా దగ్గర A to Z ఖర్చీపు కాడి నుంచి అండి పట్టు చీర వరకు మొత్తం అన్ని ఐటమ్స్ తయారు చేస్తాం. ఖర్చీపులు అవనండి, పంచి కండువలు అవనండి, టవల్స్ అవనండి, బెడ్షీట్లు అవనండి, మొత్తం అన్ని తయారు చేస్తాం. మల్కా ఎక్కువ ఫేమస్ అంటారా? మల్కా ఎక్కువ ఫేమస్ అండి. అంటే సేమ్ ఇది ఖద్దర్లా ఉంటుందండి, ఇది ఖాదీలా ఉంటుంది. ఇప్పుడు అది కూడా బాగా ఎక్కడ ప్రొడక్షన్ లేదని తగ్గిపోయింది. ఇప్పుడు సేమ్ టు సేమ్ అంటే ఖద్దర్ ఏంటంటే చేతితో ఉడుకుతారు. మనది ఏంటంటే చిన్న సైజు మిల్లు అండి ఇది. అదే సేమ్ కౌంట్ మనకి మిల్లు మీద తయారు చేసి
అంటే కుటీర పరిశ్రమ లాంటిది అనమాట. అవునా, ఓకే. దాని మీద తయారు చేసి మనం తయారు చేస్తున్నాం, బట్ట తయారు చేస్తున్నాం. ఆ మిల్లు మేము కూడా చూడొచ్చు కదా? చూడొచ్చు. మల్కా అనేది అక్కడ తయారు, మల్కండ అక్కడ తయారు. మీ దగ్గర తప్ప ఈ మల్కా ఎక్కడ లేదండి. మొత్తం ఉభయ రెండు మన తెలుగు రాష్ట్రాల్లో రెండు వాటిలో కూడా ఎక్కడ లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ లేదు. అంటే మొత్తం ఇది ఎంపీ ల్యాండ్స్ కింద వచ్చిందండి. ఇది వాళ్ళు శాంక్షన్ చేశారు. హైదరాబాద్ లో మల్కా ట్రస్ట్ అని ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు మాకు శాంక్షన్ చేశారండి. ఓకే. మాతో పాటు మొత్తం తెలంగాణలో ఒక 3 యూనిట్లు పెట్టారు. ఓకే. కానీ 3 కూడా లాస్ వచ్చి మొత్తం ఆగిపోయినాయండి. మీరు ఒక్కలే రన్ చేయగలుగుతారు. మాది ఒకటి ఏంటంటే మేము కూడా ప్రొడక్షన్ చేసి మేము కూడా క్లాత్ అమ్ముకుంటున్నాం కాబట్టి మాకు ఇబ్బంది లేకుండా ఉన్నది. వాళ్ళందరికీ సేల్స్ లేక వాళ్ళు మొత్తం ఆపేశారండి. ఓకే. మొత్తం 2 రాష్ట్రాల్లోకి మాది ఒకటే రన్ అవుతుందండి ఇప్పుడు. ఓకేనండి. అదండి. ఇవన్నీ ఏంటి సార్ వెనకాల మనకి? మన సంఘానికి వచ్చిన ప్రైజులు అండి ఇవి. ఓకే. 2005, 2006లో స్టేట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. ఓకే. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజులు. ఓకే. అంటే దేనికి సంబంధించండి ఇది? అంటే గుడ్ వర్కింగ్ సొసైటీ అండి. ఓకే. మొన్న బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా ఎన్సిడిసి నుంచి అవార్డు వచ్చిందండి, స్టేట్ లెవెల్. ఓకే. పులగుర్త ఎక్సలెన్స్ 25,000 ఇచ్చారు. 25,000 స్టేట్ లెవెల్ అనమాట అండి. స్టేట్ లెవెల్లో ఎస్బీఐ చెక్ ఇచ్చారు బిఫోర్ లాస్ట్ ఇయర్ అండి. ఓకేనండి. ఓకే. అదండి. ఓకే సార్, థ్యాంక్స్ అండి. అడగగానే అన్నీ చూపించి థ్యాంక్స్ అండి. ఇక మనం లోకేష్ గారు వేసుకున్న జాకెట్ గురించి అయితే చూసాం కదా. జాకెట్ ఎంత పడుతుంది ఏంటి అనేది, అది మల్కాతో తయారు చేస్తారంట. ఇక ఆ మల్కా వచ్చేసరికి మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక్కటే రన్ అవుతుందంట, ఇంకెక్కడ ఏమి రన్ అవ్వట్లేదు అనమాట. ఇది చిన్న ఫ్యాక్టరీ, కుటీర పరిశ్రమ లాంటిది అనమాట. ఈ మల్కా ఏ విధంగా తయారవుతుందో ఏంటో ఒకసారి లోనికి వెళ్ళి చూద్దాం. ఎలా తయారవుతుందండి? ఓకే. ఓకే. చెప్పండి. దగ్గరికి పెట్టుకోండి, అదే దగ్గరికి పెట్టుకోండి. ఇలా పెట్టుకుని మాట్లాడు. ఇది వస్తుందండి. ఏమంటారండి ఇది? అంటే దూది చెట్లు, పెద్ద చెట్లు ఉన్నాయి, అయ్యి అంటారు ఇవి. పంట వేస్తారా? ప్రతి మాట. ఓకే. ఓకే. మీకు వస్తుంది ఇది. వచ్చిన తర్వాత ఓకే. 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 ఇది అయిన తర్వాత ఇది దీంట్లో ఏం చేస్తారండి? ఓకే. ఓకే. చేస్తారు. ఓకే. ఓకే. దీంట్లో ఇలా రోలింగ్ కింద ఒక దారాలు పోగుల కింద వస్తాయి అన్నమాట అండి. మీకు విడిపత్తి వచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి ఇలా ఒక ఆకారం కింద వస్తుంది అన్నమాట. ఓకే. ఓకే. దారాలు ఇలా ఇందులోకి వస్తాయి అన్నమాట. ఏవి ఇలా ఇందులోకి ఇలా వస్తాయి అన్నమాట. ఇక్కడ అవుద్ది. ఇవి అక్కడ పెడతారు.
తడిపి ఉంచాలంటారు ఇది తడిపి తడిసి ఉండాలన్నమాట. బాగా బిగుతుందండి. ఓకే. దాంతోనే అప్పుడు మనం అక్కడ తీసి ఇవ్వంటారా? ఇవ్వండి. ఇంత దారం కింద అమ్మో చాలా ప్రాసెస్ అయిన తర్వాత ఇది ఇలా దారం కింద వస్తుంది. ఓకే. ఇది మనం నానబెడితే ఇప్పుడు కాటన్ క్లాత్ కొనుక్కుంటాం కదా, అది నానబెట్టకుండా షర్ట్ కుట్టించుకుంటే ఇలా దగ్గరికి ముడుచుకుపోతుంది కదా, సేమ్ ఇది కూడా అంతే. ఆ మిషన్ దగ్గర నుంచి వచ్చిన దారం నానబెట్టకపోతే ఇది ఏమవుతుందంటే ఇలా దగ్గరికి ముడుచుకుపోతుంది. ఓకే. దీన్ని నానబెట్టి ఎండబెట్టి అప్పుడు రీలింగ్ వేస్తే అప్పుడు ఆ తర్వాత ఇప్పుడు లోకేష్ గారు వేసుకున్న జాకెట్ రెడీ అవుతుందన్నమాట. దారం తయారై అయ్యా చాలా ప్రాసెస్ ఉందన్నమాట అండి. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారండి ఇక్కడ? 2015 నుంచి. మీకు బాగా తెలిసే మీద అంతానే. ఓకే. మీరే చూసుకుంటారు ఇది? లేదండి, తను వేరే అబ్బాయి ఉంటాడు. ఈరోజు ఆయన లేడేమో. మీరు ఉండడం వల్ల మీకు అలవాటు అయిపోయింది అన్నమాట. ఓకే. ఇంకెక్కడ మీ పులగుర్తులోనే ఉంది ఈ ఫ్యాక్టరీ, ఇంకెక్కడ లేదు. మల్కా అంటారండి దీన్ని. ఓకే. లోకేష్ గారు వేసుకున్న జాకెట్ ఇంకెక్కడ నుంచి వచ్చి ఈ మెటీరియల్తో తయారైంది. ఓకే. థ్యాంక్స్ అండి. మీ పేరండి? వేరు వీరవేణి గారు. ఓకేనండి.